ఫ్రెండ్స్, జనవరి ఎండ్ అవబోతుంది. ఫిబ్రవరిలోకి మనం ఎంటర్ అవబోతున్నాం. ఫిబ్రవరిలో రాబోతున్న మొబైల్స్ గురించి ఈ వీడియోలో చూద్దాం. ఫిబ్రవరిలో ఫ్లాగ్షిప్ లాంచ్ అయితే ఉంది. జనవరి నుంచి ఫిబ్రవరికి పోస్ట్పోన్ అయింది. శాంసంగ్ నుంచి గెలాక్సీ అన్ప్యాక్డ్ ఈవెంట్ శాంసంగ్ అఫీషియల్ ఇంకా అనౌన్స్ చేయలేదు, కానీ ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం చూసుకుంటే మాత్రం ఫిబ్రవరి 25th కి శాంసంగ్ అన్ప్యాక్డ్ ఈవెంట్ జరుగుతుంది US లో. అక్కడ శాంసంగ్ S26, S26 Plus, S26 Ultra ఈ 3 ఫోన్స్ అయితే లాంచ్ అయిపోతుంది. S26, S26 Plus మీకు సేమ్ ఉంటాయి ఇంచుమించు స్పెక్స్ పరంగా, కానీ ప్రాసెసర్ Exynos 2600 ప్రాసెసర్ ఉంటుంది. ఇది మీకు 2 nm టెక్నాలజీ బిల్డ్ అయిన ప్రాసెసర్, ఫస్ట్ ప్రపంచంలో ఇదే అనమాట. ఇది దీనిలో స్పెషల్. ఇంకా అల్ట్రా మోడల్ విషయానికి వస్తే మాత్రం స్క్రీన్ ప్రైవసీ స్క్రీన్ తీసుకొని వస్తున్నారు. సో మనం మామూలుగా ప్రైవసీ స్క్రీన్ గార్డ్ చేపిస్తూ ఉంటాం కదా, ఎవరైనా మనల్ని చూడకుండా సైడ్స్ నుంచి. ఇది డైరెక్ట్ మీ స్క్రీనే ఎవరు చూడలేరు అనమాట, మీరేం స్క్రీన్ గార్డ్ వేయాల్సిన అవసరం లేదు. సో ఇది ఒకటి ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అంతేకాదు ప్రైవసీ స్క్రీన్ తో పాటు మనకి నోటిఫికేషన్స్ వస్తుంటాయి. మీకు టాప్ లో మెసేజ్ వచ్చినప్పుడు డైరెక్ట్ కనిపిస్తుంటాయి ఎవరున్నా కానీ పక్కన. వాటి మీద కూడా మీకు ఒక లేయర్ వచ్చేస్తుంది, మొత్తం బ్లాక్ మీకు కనిపిస్తుంది కదా స్క్రీన్, అది మీకు బ్లర్ అయిపోతుంది, అవతల వాళ్ళకి కనిపించదు. కొంతమంది సడన్ గా మెసేజ్లు వస్తుంటాయి, OTPలు వస్తుంటాయి, ఏమైనా బ్యాంక్ లో డబ్బులు పడినా కానీ క్రెడిట్ అని చెప్పేసి ఇట్లాంటి మెసేజ్లు వస్తుంటాయి కదా, అట్లాంటి కొద్దిగా ప్రైవసీగా ఉంచుకోవాలనుకుంటే ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. కొంచెం ప్రైవసీ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ ఏఐ ఫోన్ గా దీన్ని టీచ్ చేస్తున్నారు. స్మార్ట్ ఫోన్ కదా ఏఐ ఫోన్ అని చెప్పేసి టీచ్ చేస్తూ ఉన్నారు. ఏఐకి సంబంధించి లాస్ట్ 2 generations శాంసంగ్ వర్క్ చేస్తూనే ఉంది, కొత్త కొత్త ఫీచర్స్ తీసుకొస్తూ ఉంది, అందరు ఇష్టపడుతున్నారు వాటిని. అండ్ ఈసారి ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళొచ్చు. మేబీ ఏజెంట్ మోడ్ కూడా యాడ్ చేయొచ్చు. ఏజెంట్ మోడ్ అంటే అదే అన్ని పనులు చేస్తుంది, కీబోర్డ్ అన్ని దానికి యాక్సెస్ అయితే ఉంటుంది. లైక్ మీరు ఏదైనా టికెట్స్ బుక్ చేయమన్నారు అనుకోండి, బుక్ మై షోలోకి వెళ్ళి సినిమా టికెట్స్ బుక్ చేయడం, లాస్ట్ పేమెంట్ పేజ్ దా తీసుకొస్తుంది, అప్పుడు మీరు పేమెంట్ చేయాల్సి ఉంటుంది. సో ఇట్లాంటి ఏజెంట్ మోడ్స్ అంటారు. ఇట్లాంటి ఫోన్ ఆల్రెడీ చైనాలో మనం చూసాం. జెట్టి నుంచి ఫోన్ అయితే వచ్చింది ఒకటి, 30,000 ఫోన్స్ వీళ్ళు తీసుకొచ్చారు, అవుట్ ఆఫ్ స్టాక్ వెళ్ళిపోయినాయి అవి. సో మరి ఇట్లాంటి ఏమైనా ఇంప్లిమెంట్ చేస్తారా లేదా చూడాలి. కొంతమంది వీటిని ఇష్టపడరు కూడా, ఎందుకంటే శాంసంగ్ ఫ్లాగ్షిప్ బ్రాండ్, ప్రైవసీ సెక్యూరిటీ వీటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటుంది కాబట్టి ఇలాంటివి తీసుకొస్తా లేదా చూద్దాం. ఏఐ గురించి అయితే మనం ఖచ్చితంగా శాంసంగ్ నుంచి కొన్ని కొత్త ఫీచర్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు S26 Ultra. నెక్స్ట్ ఇంకొక ఫోన్ కన్ఫర్మ్ గా వచ్చేది iQOO 15R. ఇది కూడా చాలా మంది వెయిట్ చేస్తున్నారు ఫోన్, ముఖ్యంగా యూత్ పర్ఫార్మెన్స్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళు. ఇది లాంచ్ డేట్ కూడా అనౌన్స్ చేసింది iQOO. ఫిబ్రవరి 24వ తారీఖు ఈ ఫోన్ లాంచ్ అవబోతుంది. అండ్ ఈ ఫోన్ ఫస్ట్ లుక్ రీల్ కూడా ఇన్స్టాగ్రామ్ పేజ్ లో పోస్ట్ చేస్తున్నారు. ఒకవేళ చెక్ చేయకపోతే మీరు ఎలా ఉంటుందో ఫోన్ ఒకసారి చెక్ చేయొచ్చు, కింద డిస్క్రిప్షన్ లో దాని లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఈ ఫోన్ ప్రాసెసర్ వచ్చేసరికి 8 Gen 5 ప్రాసెసర్ తో వస్తుంది, Q2 చిప్ ఉంటుంది. సో మీకు గేమింగ్ పరంగా బాగుంటుంది. కొన్ని చిన్న సైజ్ అయిపోయింది ఫోన్, 6.59 inch డిస్ప్లేతో వస్తుంది. టెలిఫోటో లెన్స్ అయితే ఉండవు. బ్యాక్ సైడ్ 50 మెయిన్ కెమెరా, ఫ్రంట్ 32 MP కెమెరా, 7600 mAh బ్యాటరీ ఉంటుంది, 100 watt ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. వాటర్ రెసిస్టెంట్ కూడా ఉంటుంది, IP68 600 రేటింగ్ కూడా ఉంటుంది. ఇవి కంపెనీ ఆల్రెడీ టీచ్ చేసింది, ఆ టీజర్ లో మీకు మొత్తం తెలుస్తుంది చూస్తే. చాలా మంది ప్రైస్ గురించి అడుగుతున్నారు. ప్రైస్ గురించి ఏమి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. ప్రైస్ తెలుసు, OnePlus 15R కాంపిటీటర్ కాబట్టి అదే ప్రైస్ రేంజ్ లో తీసుకొని రావచ్చు. ఆఫర్స్ అన్ని కలిపితే 40,000 దగ్గర వస్తుందేమో అనిపిస్తుంది నాకు. మరి చూడాలి ఎంత ప్రైస్లో దీన్ని తీసుకొని వస్తారు. నెక్స్ట్ ఫిబ్రవరి 2026 వివో నుంచి కూడా ఫోన్ అయితే వస్తుంది. వివో V60 సక్సెసర్. ఇది చాలా మంది కొంటుంటారు ఆఫ్లైన్లో, చాలా పాపులర్ ఫోన్ ఇది. దీని సక్సెసర్గా 2 ఫోన్స్ రాబోతున్నాయి ఈసారి. వివో V70, వివో V70 Elite అని చెప్పేసి 2 మీకు స్నాప్డ్రాగన్ ప్రాసెసర్తోనే వస్తున్నాయి. V70 7 Gen 4 ప్రాసెసర్, V70 Elite వచ్చేసరికి 8S Gen 3 ప్రాసెసర్. కొద్దిగా ఓల్డ్ ప్రాసెసర్ కాబట్టి మంచి ప్రాసెసర్, 8 series ప్రాసెసర్ ఇది. అండ్ మిగతా తెలిసిందే మనకి జైస్ పార్ట్నర్షిప్ అయితే ఉంటుంది. ఫ్రంట్ 50 MP కెమెరా, బ్యాక్ కూడా 50 MP కెమెరా, టెలిఫోటో లెన్స్, బ్యాటరీ కూడా 6500 mAh బ్యాటరీ వరకు ఉంటుంది. ఫుల్ HD AMOLED డిస్ప్లేతో అయితే వస్తాయి. ఇవి ఆఫ్లైన్ లో ఎక్కువ అమ్ముడుపోతాయి. ఈ సిరీస్ ప్రైజెస్ ఒకటి 40,000 ఉండొచ్చు, ఒకటి 40,000 నుంచి 50,000 మధ్యలో పెట్టచ్చు. ఈ ఫోన్స్ మనం ఫిబ్రవరి మిడిల్ లో ఎక్స్పోర్ట్ చేయొచ్చు. ఒప్పో నుంచి కూడా K సిరీస్ రావచ్చు, K15, K15X. ఒకటి 15,000 రూపాయల లోపు, ఒకటి 20,000 రూపాయల లోపు అయితే వస్తాయి. ఇవి మోస్ట్లీ డ్యూరబిలిటీని ఫోకస్ తీసుకొస్తూ ఉంటారు. లైక్ మీ కింద పడినా ఏం కాదు, ఇట్లాంటివి ఉంటాయి కదా, వాటర్ రెసిస్టెంట్ తీసుకురావడం, ఇట్లాంటివన్నీ యాడ్ చేసి తీసుకొస్తూ ఉంటారు. రూమర్ ప్రకారం అయితే K15 వచ్చేసరికి 7300 MediaTek ప్రాసెసర్ తోటి, K15X వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 7S Gen 4 ప్రాసెసర్ తో రావచ్చు. బ్యాక్ సైడ్ రెండిట్లో 50 MP కెమెరా ఉంటుంది. బ్యాటరీ కెపాసిటీస్ కూడా పెరుగుతాయి. K15 లో 6500 mAh బ్యాటరీ, K15X లో 7000 mAh బ్యాటరీ వరకు ఉండొచ్చు, 80 watt ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తోటి. ఇవి కొన్ని రూమర్ స్పెక్స్ వీటికి సంబంధించి. అండ్ ఈ సిరీస్ కూడా ఒప్పో నుంచి మనం ఫిబ్రవరిలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాకపోతే ఎప్పుడు ఎగ్జాక్ట్ ఇంకా డేట్ అయితే అనౌన్స్ అయితే చేయలేదు. ఈ మంత్ చైనాలో ఒప్పో ఫోల్డబుల్ ఫోన్ ఒప్పో Find N6 లాంచ్ అవుతుంది. సో ఇది కూడా ఇండియాకి తీసుకొస్తారని చెప్పి రూమర్స్ అయితే వస్తున్నాయి. ఫిబ్రవరి అవ్వచ్చు, మార్చ్ అయినా అవ్వచ్చు, చెప్పలేం. అంతేకాదు ఒప్పో Reno 15 సీన్ కూడా టీచ్ చేస్తుంది, కమింగ్ సూన్ అని చెప్పేసి. ఇది గ్లోబల్ మార్కెట్ 35,000 పెట్టారు. దీనిలో ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 6 Gen 1 ప్రాసెసర్ అయితే ఉంది. టెలిఫోటో లెన్స్ కూడా లేవు, AMOLED డిస్ప్లే అయితే ఉంది, ఫుల్ HD AMOLED స్క్రీన్ 6.57 inch తోటి. బ్యాక్ సైడ్ 50 మెయిన్, 2 MP డెప్త్, 8 MP వైడ్ యాంగిల్ కెమెరా,
టెలిఫోటో లెన్స్లో ఫ్రంట్ 50 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంది. వాటర్ రెసిస్టెంట్ ఇవన్నీ ఉంటాయి. 68-69 రేటింగ్ అన్ని ఉంటుంది. బ్యాటరీ కూడా 7000 mAh బ్యాటరీ వరకు ఉంటుంది. 80 వాట్ సూపర్ బుక్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. అండ్ అక్కడ 35,000 అంటే ఇండియాలో ఇది ప్రైస్ తీసుకొస్తే మాత్రం అసలు వర్కౌట్ అవ్వదు. చూద్దాం ఎంత ప్రైస్ లో దీన్ని తీసుకొని వస్తారో. నెక్స్ట్ మోటరోలా కూడా ఈ మంత్ ఏదో ఫోన్ తీసుకొస్తుంది. ఎందుకంటే మోటరోలా చూడొచ్చు మీరు, ఎవ్రీ మంత్ ఓ ఫోన్ అయితే లాంచ్ చేస్తూ ఉంటుంది. లాస్ట్ మంత్ సిగ్నేచర్ వచ్చింది. ఈ మంత్ నాకు తెలిసి H70 సిరీస్ అయితే స్టార్ట్ అవ్వచ్చు. H70 ఫ్యూజన్, H60 ఫ్యూజన్ ఉంటుంది కదా 20-22 మధ్యలో, దాని సక్సెసర్ గా H70 ఫ్యూజన్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ మోటరోలా చెప్పదు, మోటరోలా ఎప్పుడు అనౌన్స్మెంట్ ఇట్లాంటివి అయితే ఏముండవు. డైరెక్ట్ గా ఒక వన్ వీక్ ముందు నుంచి హడావుడి స్టార్ట్ చేస్తారు వీళ్ళు లాంచ్ అవుతున్నట్లు. సో సిగ్నేచర్ కూడా ఎవరికి తెలియదు వస్తున్నట్లు, 10-15 రోజులు ముందు తెలుస్తుంది అందరికి. సో అట్లా వీళ్ళు ప్లాన్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ Realme 16 కూడా టీచ్ చేస్తుంది. దీని లాంచ్ డేట్ ఏమి ఇంకా అఫీషియల్ కన్ఫర్మ్ చేయలేదు. ఇది కూడా డిఫరెంట్ గా ఉంటుంది ఫోన్. మీకు బ్యాక్ సైడ్ చిన్న మిర్రర్ లాగా వస్తుంది. సో మనం బ్యాక్ కెమెరా యూస్ చేసి మనం సెల్ఫీలు దిగవచ్చు. మనం చిన్న మిర్రర్ లో మనం కనిపిస్తూ ఉంటాం, ఎలా వస్తుందో మనం చూసుకోవచ్చు. సో వాల్యూమ్ బటన్స్ యూస్ చేసి మనం ఆ సెల్ఫీలు దిగొచ్చు అనమాట. బ్యాక్ కెమెరాస్ని ఫ్రంట్ కెమెరా లాగా యూస్ చేయొచ్చు. ఈ చిన్న కాన్సెప్ట్తో ఈ Realme 16 అయితే వస్తుంది. సో ఇది ఎవరో యూస్ చేయాలి ఎంతవరకు. ఇప్పుడు లావా చూసుకున్నా కానీ, Xiaomi చూసుకున్నా కానీ బ్యాక్ సైడ్ చిన్న డిస్ప్లే లాగా ఇచ్చింది. వీళ్ళ డిస్ప్లే ప్లేస్ లో చిన్న మిర్రర్ ఇస్తున్నారు. ఈ ఫోన్ వచ్చినా కానీ 25,000 రూపాయలు లోపు రావచ్చు. MediaTek Dimensity 6400 ప్రాసెసర్, ఫుల్ HD AMOLED స్క్రీన్, బ్యాక్ సైడ్ 50 ఫ్రంట్ 50 మెగాపిక్సెల్ కెమెరా, 7000 mAh బ్యాటరీ వరకు ఉండొచ్చు. ఇవి కొన్ని రూమర్ స్పెక్స్ దీనికి సంబంధించి Realme 16. నెక్స్ట్ Samsung నుంచి A07 అయితే కన్ఫర్మ్. ఇది కూడా ఫోన్ అయితే వస్తుంది. ఇది కూడా ఫిబ్రవరిలోనే వస్తుంది. మేబీ మిడిల్లో రావచ్చు, ఫిబ్రవరి మిడిల్లో. ఇది IPS LCD డిస్ప్లేతో వస్తుంది. ఫుల్ HD Dimensity 6300 ప్రాసెసర్, బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 6000 mAh బ్యాటరీ, 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. ఇది బడ్జెట్ ఫోన్. 12,000 నుంచి 13,000 ఆ ప్రైస్ లో తీసుకొని వస్తారు వీటిని. ఇది కూడా Samsung నుంచి కన్ఫర్మ్ గా వస్తుంది. రావచ్చు కదా కన్ఫర్మ్ గా, ఫిబ్రవరిలోనే వస్తుంది మీకు, మిడిల్లో అట్లా రావచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే Samsung నుంచి F సిరీస్ ఫోన్ ఒకటి వస్తుంది. ఫిబ్రవరి మిడిల్లో అట్లా రావచ్చు. ఇది F సిరీస్ లో Samsung Galaxy F70e గా ఇది రావచ్చు. MediaTek ప్రాసెసర్ తో, MediaTek 7300 ప్రాసెసర్ తో రావచ్చు. ఇదో ఫోన్ కూడా Samsung టీచ్ చేస్తుంది. నెక్స్ట్ ఇంకో ఫోన్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. పిక్సెల్ నుంచి Pixel 10 అండ్ యాపిల్ నుంచి యాపిల్ iPhone 17e కూడా రావచ్చు. ఇవి మార్చ్ దాకా వెళ్ళొచ్చు. 17e మార్చ్ లో రావచ్చు. Pixel 10 కూడా ఫిబ్రవరి ఎండ్ కానీ అది మార్చ్ లో కానీ వస్తాయి. ఈ రెండు ఫోన్స్ మనం ఫ్లాగ్షిప్ బ్రాండ్స్ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. Pixel 10 లో ప్రాసెసర్ Tensor G4 ప్రాసెసర్ ఉంటుంది. ఫుల్ HD AMOLED డిస్ప్లే ఉంటుంది. బ్యాక్ సైడ్ 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. 13 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, ఫ్రంట్ 13 మెగాపిక్సెల్ కెమెరా, 5100 mAh బ్యాటరీ, IP68 రేటింగ్ అయితే ఉంటుంది. సో ఇది స్టార్టింగ్ ప్రైస్ విపరీతంగా పెడతారు. 50,000 నుంచి 60,000 మధ్యలోకి తీసుకెళ్తారు. తర్వాత ఇవి సేల్స్ లో తక్కువ రేటుకి వస్తూ ఉంటాయి. 30,000 కూడా వస్తుంటాయి ఒక్కసారి. అప్పుడు ఎక్కువ వీటిని కొంటూ ఉంటారు పిక్సెల్ బ్రాండ్ ఇష్టపడేవాళ్ళు, గూగుల్ ఇష్టపడేవాళ్ళు. ఇంకా iPhone 17 అయితే మీకు మొత్తం లాస్ట్ జనరేషన్తో కంపేర్ చేస్తే మీకు ఇప్పుడు నాచ్ కూడా చేంజ్ అయిపోతుంది. లాస్ట్ జనరేషన్ మనకు పాత ఓల్డ్ నాచ్ ఉండేది. యాపిల్ ఇప్పుడు డైనమిక్ ఐలాండ్ తీసుకొని రాబోతున్నారు. బ్యాక్ సైడ్ సింగిల్ కెమెరానే ఉంటుంది. అట్లా చేంజ్ ఏం లేదు. A19 చిప్తో వస్తుంది. డిస్ప్లే రిఫ్రెష్ రేట్లు ఏం చేంజ్ ఉండదు. ఇప్పుడు iPhone 17 120 వరకు ఇచ్చారు కాబట్టి ఇది కూడా 120 ఇస్తారు అనుకోకండి. ఇది 60లోనే ఉంటుంది. వీటిలో మాత్రం ఏం చేంజ్ ఉండవు. మేజర్గా డిజైన్లో చేంజ్ ఉంటుంది. డైనమిక్ ఐలాండ్ అయితే వస్తుంది iPhone 17కి. ఇవి అప్కమింగ్ మొబైల్స్. సో వీటిలో మీరు దేనికోసం వెయిట్ చేస్తున్నారు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా తెలుసుకుంటారు. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కదా, సెలవు, బాయ్.